దేవుని మందిరం నుండి ప్రవహించిన నది ఏది? అది సృష్టికి జీవం ఎందుకు ఇచ్చింది? యెహెజ్కేలు ఎవరూ చూడని దృశ్యాన్ని చూశాడు. అతడు దేవుని మందిరం క్రింది నుండి ప్రవహిస్తున్న ఒక నదిని చూశాడు. అది చిన్న ప్రవాహంలా మొదలై ప్రతి అడుగుతో అది లోతుగా మారుతూ మోకాళ్ల వరకు, నడుము వరకు, చివరికి దాటలేనంత లోతుగా మారింది. అది ఎక్కడికి ప్రవహించిందో అక్కడ జీవం వెల్లి విరిసింది. మృతమైన ప్రాంతాలు జీవంతో నిండిపోయాయి. నది ఒడ్డున చెట్లు పెరిగాయి. ప్రతి నెల ఫలాలు ఇచ్చాయి. వాటి ఆకులు స్వస్థతకు ఉపయోగపడేవి. ఇది కేవలం ఒక దర్శనం కాదు, ఇది ఒక ప్రవచనం. ఎందుకంటే దేవుని సన్నిధి నుండే జీవం మొదలవుతుంది. చిన్నదిగా మొదలైనది ఆపలేనంతగా మారుతుంది. ఎడారిగా ఉన్నది తోటగా మారుతుంది. ఆ నది యేసును సూచిస్తుంది. ఆయన తన ఆత్మను జీవజలంలా తన ప్రజలపై ప్రవహింపజేస్తారు. ఈ నది